शन्नो मित्रश्यं वरुणः भवत्परिषमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते शन्नो विष्णुरुक्रमः नमस्ते वायो प्रत्यक्षं वदिष्यामि सत्यं वदिष्यामि रामवत्सरः रात्रबलो रामसन्धानः विदर्शेक्षाध्यालिक्षते पृथिवीभो चंद्रमा नक्षत्राणि औषधयो वनस्पतयः మిత్రులు నమస్కారాలు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాము. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో భీమేశ్వరం సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చక్కటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎస్పీ గారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అన్ని కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండి నిన్నటి రోజు నుంచి వచ్చిన భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని వసతి కల్పిస్తున్న వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ పరమేశ్వరుడికి ఆ రాజన్నకు భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, చక్కటి పరిపాలన ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు అంది అందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యంతో ఆరోగ్యాలతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందమయ జీవితం ఉండాలని చెప్పిన ఈ సందర్భంగా ఆ లోక కళ్యాణం జరగాలని ఆ పరమేశ్వరుని ఇక్కడ రాజన్న సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలకు మెచ్చి వారు ఆశీర్వాదాలని చెప్పి సందర్భంగా ప్రధానంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా ప్రభుత్వ పక్షాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా సాగేలా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు దీవెనివ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ రాజన్నను ఆ భీమన్నను ఆ పరమేశ్వరుని వేడుకుంటూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో
దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆనాటి ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని విస్మరించిన వేళ ఏటా 100 కోట్లను ఇవ్వకుండా రంగురంగుల బ్రోచర్లలో వీడియోలకు పరిమితమైన వేళ ఆనాడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఉన్నటువంటి అందరం కూడా రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వేళ ప్రజలే ప్రశ్నించే గొంతుకులని మీకే అధికారం ఇస్తున్నామని చెప్పని అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో చొరవతోటి రాష్ట్ర మంత్రులు ఈరోజు పెద్దలు పొన్నం ప్రభాకర్తో పాటు శ్రీధరబాబు గారు దేవాదాయ శాఖ మాజీ సురేఖ మేడం ఈ విధంగా అందరి సహకారంతో ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్నాం. టెంపుల్ సిటీగా వేములవాడ పట్టణము ఒక కన్ను అయితే రాజన్న ఆలయం మరో కన్నుగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరో 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళకు సరిపడా వచ్చేటువంటి భక్తులకు చక్కటి టెక్నాలజీతోటి ఇంజనీరింగ్తో సంప్రదించి చక్కటి నిర్మాణ శైలితోటి ఈరోజు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నమాట. నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా అధికారులు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలతోటి జరుగుతున్నటువంటి పనితీరు తెన్నులు కూడా చూడడం జరిగింది. 2వ దశ నిధులు కూడా మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే బడ్జెట్లో కూడా మరిన్ని నిధులు వెచ్చించే విధంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా చొప్పదండిలో కూడా రాజన్న ఆలయ విశిష్టత ప్రాశస్త్యం గురించి కూడా చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను అనేక విజయాలు కూడా సాధించాలని చెప్పని గొప్పగా రాజన్న ఆలయం గురించి పరమేశ్వర్ గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి వేలాడ టెంపుల్ అభివృద్ధి టెంపుల్ సిటీగా టూరిజం డెవలప్మెంట్గా ఆధ్యాత్మిక పట్టణంగా మార్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన తిరుమలలో వెంగమాంబ అన్న సత్రంలో ఏ విధంగా అయితే వేలాది మంది ప్రతినిత్యం భోజనం పెడుతున్నాం ఆ విధంగా రాజన్న ఆలయంకు పెట్టాలని చెప్పి సుమారు 35 కోట్లతో అది కూడా నిధులు మంజూరు చేసుకున్నాం. అది కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన పనులు కూడా ప్రారంభమయ్యే సమయం ఉంది. భక్తులందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు భీమన్న ఆశీస్సులు ఉండాలని చెప్పని వేడుకుంటున్నాను. పేరు పేరున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీ వేములవాడకు ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుడు వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు వేములవాడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలుకై పోరాడినాం. అధికారముడికి రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. మేము దైవభక్తులం. రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరి సహకారంతో శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ తప్పకుండా ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మనందరిపై ఉండి మంచి సుభిక్షమైన వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా మరి పూజ చేస్తూ శైవుడు ఎప్పుడు కూడా శివుడు బోలాశంకరుడు తనకు తప్పకుండా మరి పేదల దేవుడిగా ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం, అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం పేదల దేవుళ్లను అభివృద్ధి చేస్తూ పేదలకు విశ్వాసాన్ని ప్రభుత్వ విశ్వాసంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 దేవాలయాల అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇది ప్రభుత్వ విధానము. ప్రభుత్వము పేదల దేవుళ్ళకు నిర్లక్ష్యం జరిగినప్పుడు కూడా అందులో అంటే మా ప్రభుత్వ విధానమే పేదల పట్ల ఒక ఆలోచనతోటి ఒక సానుకూలతతో ఉంది అని చెప్పడానికి ఈ 2 దేవాలయాల అభివృద్ధి కూడా ఒక నిదర్శనమనే మాట మనవి చేస్తూ మరొకసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరుడి భీమేశ్వరుడి ఆశీర్వచనంతో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అందరికీ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
జరుగుతుంది. మనం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.